అది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఒక అత్యంత విలాసవంతమైన భవనం. కోట్లకు పడగలెత్తిన ఆ ఇంట్లో బయటకు వినిపించని ఒక భయంకరమైన అరుపు, అణువణువు దహించి వేస్తున్న ఒక కంటికి కనిపించని నరకం దాగున్నాయి. ఒక మనిషి బతికుండగానే తన శరీరం తనకు ఉపయోగపడకుండా పోయి, ప్రాణం పోయే అవకాశం కూడా లేక నరకం అనుభవించే ఒక క్రైమ్ స్టోరీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. అహ్మదాబాద్ సిటీలో రానా అంటే తెలియని వాళ్ళెవ్వరూ లేరు. అతని వయస్సు 30 ఏళ్లు. టెక్స్టైల్ ఇండస్ట్రీలో అతను ఒక పెద్ద వ్యాపారవేత్త. 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీ, కళ్ళు చెదిరే అందంతో ఒక విలాసవంతమైన ప్లే బాయ్ రానా. డబ్బు, అహంకారం వాడి నరాల్లో జీర్ణించుకుపోయాయి. వాడు రోడ్డు మీద ఖరీదైన కారులో వెళ్తుంటే అమ్మాయిలు పడిపోయి ప్రాణాలిచ్చేవాళ్ళు. వాడికి ఎదురు చెప్పే ధైర్యం కూడా ఎవరికీ ఉండేది కాదు. కానీ అదంతా 5 ఏళ్ల క్రితం అతని గతం. ఇప్పుడు ప్రస్తుతం రానా తన విలాసవంతమైన ఇంట్లో ఒక ఖరీదైన మెడికల్ బెడ్ మీద పడుకొనున్నాడు. చుట్టూ అత్యాధునిక వైద్య పరికరాలున్నాయి. అతని పరిస్థితి చూస్తే రాతి గుండె అయినా కరిగిపోవాల్సిందే. అతని తల మీద ఒక్క వెంట్రుక లేదు, పూర్తిగా గుండైపోయింది. కండలు తిరిగిన అతని దేహమంతా ఎండిపోయి కేవలం ఒక ఎముకల గూడులా మారిపోయింది. అతని 2 చేతులు 2 కాళ్ళు పూర్తిగా పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయాయి. గొంతులో నుంచి మాట కూడా రావట్లేదు. కేవలం అనే శబ్దాలు తప్ప ఇంకేమీ మాట్లాడలేడు. వాడి కళ్ళల్లో మాత్రం వర్ణించలేనంత భయం, ఎవరికీ చెప్పుకోలేని ఒక నరకం ఉంది. ఒకప్పుడు గుజరాత్ను శాసించిన ఆ వ్యాపారవేత్త ఇప్పుడు కనీసం తన చేత్తో తాను ఒక చుక్క నీళ్లు కూడా తాగలేని ఒక జీవోత్సవంలా మారి బతికుండగానే నరకం అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు సింహంలా బతికినవాడు ఇప్పుడు ఒక దోమను కూడా తోలుకోలేని దయనీయ స్థితికి రావడం ఇదొక మామూలు ఎమోషన్ కాదు కదా. రానాని చూస్తే మనకి జాలి కలుగుతుంది. కానీ అతని ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే మాత్రం వీడికి ఇలాంటి కర్మ పట్టాల్సిందే అని మీరే అంటారు. ఒక మనిషి జీవితం ఇంత దారుణంగా ఎందుకు తలకిందులైపోయింది అనేది తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. రానా పక్కనే ఒక అందమైన దేవత లాంటి మహిళ కూర్చొని తన చేత్తో ప్రేమగా అతని తల నిమురుతుంది. ఆమె పేరు పల్లవి. ఆమె రానా భార్య. ఆమె కళ్ళల్లో అంతులేని జాలి, ప్రేమ కనిపిస్తున్నాయి. బాధగా ఉందా అండి? డాక్టర్ కొత్త మందులు ఇచ్చారు. త్వరలోనే మీరు మామూలు మనిషి అవుతారు. నేనున్నానండి, మీకు భయపడకండి, మీకేమీ కానివ్వను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ రానాకు స్వయంగా తన చేతులతో స్పాంజుతో స్నానం చేయిస్తుంది. ఒక తల్లి చిన్నపిల్లాడిని చూసుకున్నట్లుగా రానాను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది పల్లవి. అతనికి స్వయంగా భోజనం తినిపిస్తుంది. ఆ దృశ్యం చూసి అక్కడున్న నర్సులు, పనివాళ్లు కూడా రానా సార్ అదృష్టవంతులు, పల్లవి మేడం లాంటి భార్య దొరికింది. ఆయనకి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటే ఎంత బాగుండేదో అని కంటతడి పెట్టుకునేవాళ్ళు. కానీ రానాకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఒకప్పుడు సింహంలా ఉన్న మనిషి ఈ స్థితికి ఎందుకు దిగజారాడు? ఈ 5 ఏళ్లలో అసలేం జరిగింది అనే ప్రశ్న మీకు కలుగుతుంది కదా. అయితే ఇక్కడే ఈ కథ ఒక చీకటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 5 ఏళ్ల క్రితం రానాకు అమ్మాయిలంటే ఒక ఆట బొమ్మలు. ఒక అమ్మాయిని ప్రేమలోకి దించడం, వాళ్ళను శారీరకంగా వాడుకొని వదిలేయడం అతనికి ఒక సరదా. నాకు డబ్బుంది, నేనేమైనా చేస్తా అనే అహంకారం అతనికి నరాల్లో ఉండేది. అలాంటి రానా కళ్ళు సూరత్లో ఉంటున్న మేఘన అనే ఒక మధ్యతరగతి అమాయకపు అమ్మాయి మీద పడ్డాయి. మేఘన చాలా మంచి అమ్మాయి. ప్రపంచమంటే ఏంటో కూడా తెలియని పసి మనసు ఆమెది. రానా తన డబ్బుతో, మాయమాటలతో, తన హోదాతో తనని నిజంగానే ప్రేమిస్తున్నాను అని మేఘనాని నమ్మించాడు. ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. కొన్ని నెలలకు మేఘన గర్భవతి అయింది. ఆ విషయం ఎంతో సంతోషంగా రానాకు చెప్తే వాడు ఆమెను లాగి చెంప మీద కొట్టి, నీలాంటి వాళ్లకు డబ్బులిస్తే సరిపోతుంది, నా పరువు తీయద్దు, డబ్బులిస్తా, వెళ్ళి కడుపు తీయించుకో అని అత్యంత కిరాతకంగా రోడ్డు మీద గెంటేశాడు. సమాజంలో పరువు పోతుందన్న భయంతో తన ఇంట్లో వాళ్లకు ముఖం కూడా చూపించుకోలేక ఆ రోజు రాత్రి మేఘన తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుంది. అలా ఒక అమాయకురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. మేఘన సూసైడ్ కేసును అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వైభవ్ దర్యాప్తు చేశాడు. మేఘన గదిలో దొరికిన డైరీ ఆధారంగా ఇన్స్పెక్టర్ వైభవ్ రానాను అరెస్ట్ చేశాడు.
కానీ రానా తన డబ్బుతో లాయర్ల సాయంతో ఒక డిజిటల్ నకిలీ సాక్ష్యాన్ని తనకు అనుకూలంగా క్రియేట్ చేశాడు. మేఘనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ డైరీ ఎవరో తనని బ్లాక్మెయిల్ చేయడానికి కావాలనే సృష్టించారని కోర్టులో తప్పుడు సాక్ష్యాలతో నిరూపించాడు. ఆధారాలు లేకపోవడంతో వైభవ్ కళ్ళెదుటే రానా దర్జాగా బయటకొచ్చేశాడు. ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది, కానీ చట్టం మాత్రం గుడ్డిదైపోయింది. డబ్బు ముందు న్యాయం ఓడిపోయింది. ఆ సంఘటన జరిగిన 6 నెలలకు మేఘన సూసైడ్ చేసుకున్న టైంలో ఆమె సొంత అక్క అంజలి అమెరికాలో మాస్టర్స్ చదువుతుంది. ఆమె ముఖం ఇక్కడ ఎవరికీ తెలియదు. తన చెల్లి చనిపోయింది అని తెలిసి పగతో రగిలిపోయిన అంజలి ఇండియాకు రాకుండానే ఆన్లైన్లో ఒక డమ్మీ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ క్రియేట్ చేయించుకుంది. తన పేరు పల్లవిగా మార్చుకొని తన ముఖ కవలికలు మారేలాగా చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఆ తర్వాతే ఒక అనాథగా రానా జీవితంలోకి పక్కా ప్లాన్తో ఎంట్రీ ఇచ్చింది. ఆమె అందానికి, ఆమె పద్ధతికి, ఆమె ప్రవర్తనకు, ఆమె మంచితనానికి రానా పూర్తిగా పడిపోయాడు. అతను మొదటిసారి ఒక అమ్మాయిని నిజంగా ప్రేమించాడు. అందుకే అంగరంగ వైభవంగా పల్లవిని పెళ్లి చేసుకొని తన ఇంటికి ఒక మహారాణిలా తెచ్చుకున్నాడు. పెళ్లైన మొదటి ఏడాది వాళ్ళ దాంపత్యం అద్భుతంగా సాగింది. పల్లవి రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఎంతో ప్రేమగా రానాకు రకరకాల గుజరాతీ వంటలు స్వయంగా తన చేతులతో చేసి పెట్టేది. రానా ఏది అడిగితే అది కాదనకుండా చేసేది. రానా తన భార్య చేతి వంటను అమృతంలా తింటూ ఆమెను గుడ్డిగా ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ సరిగ్గా 2వ ఏడాది నుండి రానా శరీరంలో భయంకరమైన మార్పులు మొదలయ్యాయి. మొదటిగా రానా జుట్టు విపరీతంగా రాలిపోవడం మొదలయ్యింది. తలస్నానం చేస్తుంటే గుప్పెళ్ల కొద్దీ జుట్టు చేతికొచ్చేది. సరిగ్గా 10 రోజులు తిరిగే లోపే అతని తల బట్టతల్లా మారిపోయింది. అతని అందం మొత్తం పోయింది. ఆ తర్వాత 2 నెలలకు అతని చేతి వేళ్లల్లో, కాలి వేళ్లల్లో ఒక వింతైన తిమ్మిర్లు, భరించలేని కీళ్ల నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అతను కనీసం ఒక పెన్ను కూడా పట్టుకోలేని పరిస్థితికి వచ్చాడు. నిలబడితే కాళ్ళు వణికిపోయేవి. రానా ముంబైలోని బెస్ట్ హాస్పిటల్స్కు వెళ్ళాడు. వందల రకాల బ్లడ్ టెస్టులు, ఎంఆర్ఐ స్కాన్లు చేయించాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అమెరికా నుండి స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా రప్పించాడు. కానీ ఆశ్చర్యంగా ఏ డాక్టరు వాడికి ఏ రోగం ఉందో కనిపెట్టలేకపోయారు. ఏ బ్లడ్ రిపోర్ట్లోనూ ఎలాంటి తేడా కనిపించలేదు. అంతా నార్మల్గానే ఉంది అని రిపోర్ట్స్ చెప్తూ ఉండటంతో ఇదొక అంతు చిక్కని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అయి ఉంటుందని డాక్టర్లు చేతులెత్తేశారు. 3వ ఏడాదికి రానా కంటి చూపు మసకబారింది. ప్రపంచం అతనికిప్పుడు సగమే కనిపిస్తుంది. 4వ ఏడాదికి వాడి వోకల్ కార్డ్స్ దెబ్బతిని గొంతు మూగబోయి మాట పూర్తిగా పడిపోయింది. 5వ ఏడాదికి అతని కండరాలన్నీ చచ్చుబడిపోయి నరాలు తెగిపోయిన ఒక తోలుబొమ్మలాగా పూర్తి పక్షవాతంతో మంచానికే రానా పరిమితమయ్యాడు. చూసారా, డబ్బున్నవాడు డాక్టర్లను కొనుక్కోగలడు, కానీ కర్మను కొనలేడు. ఇన్ని కోట్ల ఆస్తి ఉండి కూడా అమెరికా డాక్టర్లు కూడా కనిపెట్టలేని ఆ జబ్బేంటి? ఒక మనిషి కళ్ళ ముందే ఇంత నరకం అనుభవిస్తున్నా పల్లవి ఒక్కరోజు కూడా వాణ్ణి వదల్లేదు. ఇక్కడే మనకొక డౌట్ రావాలి. పల్లవి నిజంగానే అంత పతివ్రతనా, లేదంటే ఆ ప్రేమ ముసుగులో ఏదైనా విషం దాగి ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ 5 ఏళ్ల కాలంలో పల్లవి ఒక్కరోజు కూడా రానాను వదిలిపెట్టలేదు. ఆస్పత్రుల చుట్టూ తిరిగింది, దేవుళ్లకు మొక్కుకుంది, డాక్టర్ల కాళ్ళు కూడా పట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నా భర్తకు ఎందుకిలా జరిగింది, ఆయన ప్రాణాలు కాపాడండి అని ఆమె అడగని డాక్టర్లు, దేవుళ్ళు లేరు. తన భార్య అలా ఏడవటం చూసి రానా కూడా కన్నీళ్లు పెట్టుకునేవాడు. తాను ఎంతో అదృష్టవంతుడని, ఇంత మంచి భార్య దొరికిందని రానా మనసులో మురిసిపోయేవాడు. ఇంకో పక్క ఇన్స్పెక్టర్ వైభవ్కి ఈ విషయం తెలిసింది. మేఘన కేసులో రానాను అరెస్ట్ చేయలేకపోయానన్న కసి వైభవ్లో ఇంకా చావలేదు. రానాకు సడన్ గా వచ్చిన ఈ భయంకరమైన వ్యాధి గురించి వైభవ్కు ఎక్కడో ఒక చిన్న అనుమానం వచ్చింది. రానాకు వచ్చింది న్యాచురల్ జబ్బు కాదు, డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోతున్నారంటే పక్కాగా ఎవరో వాడికి సైలెంట్ గా స్లో పాయిజన్ ఇచ్చి చంపుతున్నారు. ఇదొక మర్డర్ అటెంప్ట్ అని వైభవ్ బలంగా అనుమానించాడు. కానీ ఎవరు చేస్తున్నారు? రానాకు బిజినెస్ లో చాలా మంది శత్రువులు ఉన్నారు. ఆస్తి కోసం ఎవరైనా పని వాళ్లను కొని వాడి భోజనంలో విషం పెట్టిస్తున్నారా అని వైభవ్ సీక్రెట్ గా రానా ఇంట్లోకి సివిల్ డ్రెస్ లో వెళ్లి ఎంక్వైరీ చేశాడు. పని వాళ్ళందరినీ విచారించాడు. రానా తినే ఫుడ్ శాంపిల్స్ ను సీక్రెట్ గా ల్యాబ్ కు పంపించి అన్ని రకాల పాయిజన్స్ టెస్ట్ చేయించాడు. కానీ ల్యాబ్ రిపోర్ట్ లో 0 పాయిజన్ అని ఉంది. తినే ఆహారంలో ఎలాంటి విషం లేదు అని వచ్చింది. పోనీ భార్య పల్లవి ఏమైనా చేస్తుందా? ఆస్తి కోసం కానీ ఎవరితో అయినా సంబంధం ఉండి కానీ ఆమె ఈ కుట్ర పన్నిందా
అని వైభవ్ పల్లవిని చాలా రోజుల పాటు గమనించాడు. ఆమె రోజు రానా తినే ప్లేట్లోనే తాను కూడా తింటుంది. రానా కోసం వండిన అన్నం కూరల్లో సగం తాను తిని మిగతా సగం తన చేతులతో ప్రేమగా రానాకు తినిపిస్తుంది. రానా తాగే నీళ్లే ఆమె తాగుతుంది. ఒకవేళ ఆహారంలో పల్లవి విషం కలిపితే ఆ ఆహారం రోజు తింటున్న పల్లవి ఎందుకు చచ్చిపోలేదు? ఆమె ఎందుకు అంత ఆరోగ్యంగా బలంగా ఉంది? ఆమె జుట్టు కూడా రాలిపోయి ఆమె ఎందుకు రానాలా తయారవ్వలేదు అనే పాయింట్ రైజ్ అయిన ప్రతిసారి అక్కడ వైభవ్ లాజిక్ ఫెయిల్ అవుతూనే ఉంది. ఆహారంలో విషం లేదు, ఎందుకంటే భార్య కూడా అదే ఫుడ్ తింటుంది. ఖచ్చితంగా ఇది దేవుడు వాడికిచ్చిన శాపమే, వాడి పాపమే వాడికి తగిలింది అని వైభవ్ ఆ కేసు ఫైల్ క్లోజ్ చేసేశాడు. ప్రస్తుతం రానా మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు. అతని శరీరం కదలదు, గొంతు పెగలదు. ఒకరోజు ఉదయం పల్లవి బయటకు వెళ్లే ముందు రానా కళ్ళు మాత్రమే కదులుతున్నాయని గమనించింది. అప్పుడే ఆమె ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్ ఆడింది. వీడికిప్పుడు నిజం తెలియాలి, నరకం అంటే ఏంటో వీడి మెదడుకు అర్థం కావాలి అని ఆమె డిసైడ్ అయ్యి తన పర్సులో తాను మేఘనతో దిగిన ఫోటోను తీసి దాన్ని రానా కళ్ళకు కరెక్ట్ గా ఎదురుగా ఒక ఫ్రేమ్ లో పెట్టి బయటకెళ్ళింది. రానా తన మెడను చాలా కష్టంగా తిప్పి ఆ ఫోటో వైపు చూశాడు. ఆ ఫోటోను చూడగానే రానా కళ్ళు ఒక్కసారిగా బయటకొచ్చేశాయి. అతని గుండె ఆగిపోయి ఊపిరి గొంతులో ఇరుక్కుపోయినంత పనయ్యింది. అతని బుర్ర పనిచేయడం మానేసింది. ఎందుకంటే ఆ ఫోటోలో 5 ఏళ్ల క్రితం తాను మోసం చేసి సూసైడ్ చేసుకునేలా చేసిన ఆ అమాయకపు అమ్మాయి మేఘన నవ్వుతూ నిలబడుంది. ఆమె పక్కనే ఆమె భుజం మీద చెయ్యి వేసి ఎంతో ప్రేమగా హత్తుకొని ఇంకో అమ్మాయి నిలబడుంది. అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు, తను ప్రాణంగా ప్రేమించిన, తనను 5 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన భార్య పల్లవే. ఆ ఫోటో మీద కొన్ని అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి. హ్యాపీ బర్త్డే మై డియర్ లిటిల్ సిస్టర్ మేఘన, ఇట్లు నీ అక్క అంజలి అని ఉంది. అది చూడగానే ఆ లాజిక్ మొత్తం, అలాగే ఈ 5 ఏళ్ల చరిత్ర మొత్తం ఒకే ఒక్క సెకండ్లో రానా బ్రెయిన్ ను సుడిగుండంలా కమ్మేసింది. అతనికి అంతా అర్థమైపోయింది. ఒక్క ఫోటో 5 ఏళ్ల నాటకాన్ని బద్దలగొట్టింది కదా. పల్లవి అనే ఆమె అసలు అనాథ కాదు. తను మోసం చేసిన మేఘన సొంత అక్క అనే నిజం తెలిసిన ఆ క్షణంలో రానా మైండ్ బ్లాక్ అవ్వడమే కాదు, పక్షవాతంతో ఉన్న వాడి పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. అరిచి ప్రపంచానికి చెప్పలేడు, అలాగని అక్కడి నుండి పారిపోనూ లేడు. పగపట్టిన ఒక పాము పక్కనే వాడు పనుకున్నాడు అనే నిజం వాడిని బతికుండగానే చంపేస్తుంది. ఇప్పుడు పల్లవి అసలు గేమ్ ఏంటో చూద్దాం. అంటే పల్లవి అనాథ కాదా? నా చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న మేఘనకి సొంత అక్కన? అంజలి అనే తన పేరును పల్లవిగా మార్చుకొని నా జీవితంలోకి వచ్చిందా? అంటే నాకు ఈ జబ్బు రాలేదు, నేను పడుతున్న ఈ భయంకరమైన నరకానికి, నా ఈ పక్షవాతానికి కారణం నా భార్యనా? నన్ను ప్రతిరోజు అణువునా చంపుతున్న రాక్షసి నా పక్కనే ఉందా అనే ప్రశ్నలతో రానా మెదడు పగిలిపోతుంది. వాడు గట్టిగా అరవాలని ట్రై చేస్తున్నాడు, కానీ గొంతులో నుంచి మూలుగు మాత్రమే బయటకొస్తుంది. వాడు ఆ ఫోటోను తీసి చింపేయాలని ట్రై చేశాడు, కానీ వాడి చేతులు ఏమాత్రం కదలడం లేదు. వాడొక కదల్లేని ఖైదీలా తన పరుపు మీదే బందీ అయిపోయాడు. వాడి కళ్ళ ముందు ఇప్పుడు ఒక భయంకరమైన నిజం కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ గది తలుపు తెరుచుకొని పల్లవి లోపలికొచ్చింది. ఆమె చేతిలో ఒక బౌల్ నిండా వేడివేడి సూప్ ఉంది. ఆమె ముఖంలో ఎప్పట్లాగే అదే దేవత లాంటి అమాయకపు నవ్వు కూడా ఉంది. లోపలికొచ్చిన పల్లవిని చూడగానే రానాకు వణుకు పుట్టింది. భయంతో, నిస్సహాయతతో అతని కళ్ళల్లో కన్నీళ్లు రావడం కూడా మొదలయ్యింది. అతను కష్టంగా తన కళ్ళతోనే ఆ ఫోటో వైపు చూశాడు. పల్లవి కూడా వచ్చి ఆ ఫోటోను చూసింది, కానీ ఆమె ముఖంలో ఏమాత్రం షాక్ లేదు, కంగారు లేదు. ఆ క్షణం ఆమె కళ్ళల్లో తన చెల్లి పట్ల ఉన్న ప్రేమ రానాకి కనిపించింది. తర్వాత రానా వైపు చూసిన ఆమె ముఖంలో అప్పటిదాకా ఉన్న అమాయకపు నవ్వు ఒక్కసారిగా మాయమై ఒక భయంకరమైన, కసితో రగిలిపోతున్న ఒక రాక్షసమైన సైకో నవ్వు కనిపించింది. ఆ నవ్వు చూస్తే దయ్యం కూడా భయపడుతుందేమో అనిపించింది. అప్పుడు ఆమె మాట్లాడుతూ, ఏంట్రా రానా, నేనెవరో తెలిసిపోయిందా? అవును రానా, నేను మేఘన అక్కని. నా పేరు అంజలి. నా ప్రాణమైన నా చెల్లిని గర్భవతిని చేసి ఏడిపించి చంపేశావు కదరా. ఆ రోజే నిన్ను ఒకే దెబ్బకు చంపేద్దామనుకున్నాను, కానీ అలా ఒకేసారి చచ్చిపోతే అది నీకు శిక్ష అవ్వదు. నా చెల్లి కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నువ్వు అణువునా కాలిపోతూ నరకం అనుభవించాలి. అందుకే నీ జీవితంలోకి ప్రేమగా, భార్యగా వచ్చాన్రా అని పళ్ళు కొరుకుతూ రానా చెవిలో గుసగుసలాడింది. రానా భయంతో వణుకుతూ ఆమె చేతిలో ఉన్న సూప్ బౌల్ వైపు చూసి, వద్దు, అందులో ఏదో ఉంది, నేను తాగను అని కళ్ళతో ప్రాధేయపడ్డాడు. అప్పుడు పల్లవి రానా వైపు చూసి వికృతంగా నవ్వి, ఈ సూప్లో విషముందనుకుంటున్నావా రానా?
అయితే చూడు అని చెప్పి ఆ వేడి వేడి సూప్లోని సగభాగాన్ని రానా కళ్ళెదురుగానే ఎంతో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తాగేసింది. అది చూసి రానాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. పల్లవి తన పెదాలు తుడుచుకొని మిగతా సగం సూప్ను స్పూన్తో తీసుకొని రానా నోరు బలవంతంగా తెరిచి వాడి గొంతులో పోసింది. ఇక్కడే రానాకు ఈ కథ వింటున్న మీకు ఒక బుర్రని తొలిచేసే ప్రశ్న పుడుతుంది. ఒకవేళ పల్లవి 5 ఏళ్లుగా రానా తినే ఫుడ్ లో విషం పెడుతుంటే అదే ఫుడ్ రోజు తను కూడా తింటుంది కదా. ఇప్పుడు ఆ సూప్ కూడా తనే ముందు సగం తాగింది కదా. మరి ఆమె ఎందుకు జుట్టు రాలిపోకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంది? డాక్టర్ల కళ్ళు గప్పి పోలీసుల ఎంక్వైరీని దాటేసి ఆమె తన భర్తను మాత్రమే నాశనం చేసిన ఆ కంటికి కనిపించిన ఆయుధం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్లుగా ఉంటుంది. రానా గొంతులో నుంచి ఆ వేడివేడి సూప్ లోపలికి వెళ్తుంటే అతని నరాల్లో అగ్నిపర్వతం బద్దలైనంత నరకం, ప్రాణభయం కమ్ముకున్నాయి. అతను గట్టిగా అరవాలని ట్రై చేస్తున్నాడు కానీ అతని గొంతు పనిచేయడం లేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే అతని దయనీయమైన పరిస్థితికి సాక్ష్యంగా కారుతున్నాయి. పల్లవి తన చేతిలో ఉన్న ఖాళీ సూప్ బౌల్ని పక్కన పెట్టి ఒక కుర్చీ లాక్కొని రానా ముఖానికి అతి దగ్గరగా కూర్చొని ఒక సైకోలా నవ్వుతూ రానా కళ్ళల్లోకి చూస్తూ తన కిరాతకమైన మాస్టర్ మైండ్ ప్లాన్ను చెప్పడం మొదలుపెట్టింది. వాడికి అసలు నిజం తెలిసి కుల్లి కుల్లి వాడు చావాలన్నదే ఆమె ప్లాన్. ఏంటి రానా, నేను నీకు పెడుతున్న ఆహారంలోనే విషముంటే నేను కూడా అదే ఆహారం రోజు నీతో పాటే తింటున్నాను కదా, నేనెందుకు చచ్చిపోలేదు మరి అని నీ సైకో బుర్ర ఆలోచిస్తుంది కదా. దీని వెనక ఉన్న లాజిక్ నీకే అర్థం కావడం లేదు కదా. ఆ మెడికల్ సీక్రెట్ ఏంటో చెప్తాను విను. ఈ 5 ఏళ్లలో నిన్ను అణువణువునా దహించేసిన ఆయుధం ఏంటో కూడా ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి పల్లవి నెమ్మదిగా లేచి కిచెన్ వైపు వెళ్ళింది. ఒక్క నిమిషం తర్వాత ఆమె చేతిలో 2 చిన్న సీసాలతో తిరిగొచ్చింది. ఆ 2 సీసాలను రానా కళ్ళ ముందు పెట్టింది. అందులో ఒక దాంట్లో తెల్లటి ఉప్పు లాంటి పొడుంది. దానికి ఎలాంటి రంగు లేదు, వాసన లేదు. రేయ్ రానా, దీని పేరు ఇది కిరాణా షాపులో దొరికే వస్తువు కాదరా, డార్క్ వెబ్ లో చాలా కష్టపడి సంపాదించాను. ప్రపంచంలోనే అత్యంత సైలెంట్ అండ్ డెడ్లీ పాయిజన్ ఇది. ఒకప్పుడు సద్దాం హుసేన్ లాంటి వాళ్ళు కూడా తమ శత్రువులను చంపడానికి వాడిన ఒక ప్రమాదకరమైన ఆయుధం ఇది. ఈ పొడిని కరెక్ట్ గా లెక్కబెట్టి మిల్లీగ్రాముల చొప్పున నీకు రోజు వండే కూరల్లో, నువ్వు తాగే నీళ్లల్లో, చివరికి నేను నీకు ప్రేమగా తినిపించే పాయసంలో కూడా కలుపుతూ వచ్చాన్రా. దీనికి రుచి ఉండదు, వాసన ఉండదు, కాబట్టి నీ నాలుకకి ఎలాంటి అనుమానం రాలేదు. ఒకేసారి దీన్ని ఇస్తే నువ్వు చచ్చిపోయి నేను డాక్టర్లకు దొరికిపోతాను. అందుకే కొంచెం కొంచెంగా నీ శరీరంలోకి ఎక్కించాను. నెమ్మదిగా నీ రక్తంలో కలిసి నీ నరాల వ్యవస్థను తినేసింది. అందుకే ముందు నీ జుట్టు రాలిపోయింది, తర్వాత కంటి చూపు పోయింది, ఆ తర్వాత నీ నరాలు తెగిపోయి నువ్విలా ఒక జీవచ్చంలాగా మంచానికి అతుక్కుపోయావు. నువ్వు తిరిగిన ఆ పెద్ద పెద్ద కార్పొరేట్ డాక్టర్లు కూడా దీన్ని కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు రొటీన్ బ్లడ్ టెస్టులు చేస్తారు తప్ప బాడీలో ఉందా అని ఏ డాక్టరు స్పెషల్ గా టెస్ట్ చేయడు అని పైశాచికంగా నవ్వింది పల్లవి. అబ్బా, సైన్స్ ని తన పగ కోసం ఎంత దారుణంగా వాడిందో కదా ఈమె. అనే పాయిజన్ వాడి ఒక మనిషి నరాలను కరిగించేయడం అనేది నిజంగా ఒక మాస్టర్ మైండ్ ప్లాన్. డాక్టర్లకు కూడా అర్థం కాని విధంగా స్లోగా చంపడం అంటే ఆమె లోపల పగ 5 ఏళ్లుగా ఎలా రగులుతుందో ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఆమె మాత్రం ఎలా ఆరోగ్యంగా బతికుంది అన్నదే కదా మన అసలు డౌట్. ఆ లాజిక్ ఏంటో వింటే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షాక్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అదంతా విని రానా కళ్ళు భయంతో బయటకొచ్చేలా ఉన్నాయి. 5 ఏళ్లుగా తను రోజుకు 3 పూటలా తింటున్నది అమృతం లాంటి తన భార్య చేతి వంట కాదు, ఒక రాక్షసి పెడుతున్న నరకపు విషమని తెలిసి వాడికి ఊపిరాడటం లేదు. తను ఆమెను ఎంత గుడ్డిగా నమ్మాడో అతనికి ఇప్పుడు అర్థమైంది. అప్పుడు పల్లవి 2వ సీసాను బయటకు తీసింది. అందులో కొన్ని క్యాప్సూల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ సీసాను చూడగానే రానాకు గుర్తొచ్చింది. 5 ఏళ్లుగా పల్లవి రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు విటమిన్స్, ఐరన్ టాబ్లెట్స్ అని చెప్పి ఆ సీసాలోని టాబ్లెట్సే వేసుకునేది. అది ఆమె డైలీ రొటీన్. అప్పుడు పల్లవి గర్వంగా ఆ సీసాను చూపిస్తూ, నీకు విషం పెట్టడానికి నేను వేసిన ప్లాన్లో నన్ను నేను కాపాడుకోవడానికి వాడిన బ్రహ్మాస్త్రం రా ఇది. సైన్స్ ప్రకారం విషం బాడీలోకి వెళ్తే దాన్ని ఎదుర్కోగల ఏకైక విరుగుడు అనే కెమికల్ కాంపౌండ్. ఈ
ని క్యాప్సూల్స్ లో నింపి పైన ఐరన్ టాబ్లెట్ స్టిక్కర్ వేసి రోజు ఉదయం నీ కళ్ళెదురుగానే వేసుకునేదాన్ని. ఆ టాబ్లెట్ వేసుకున్నాక నేను ఎంత థాలియం కలిపిన ఫుడ్ తిన్నా అది నా పొట్టలోకి వెళ్ళగానే ఈ దాన్ని ఒక మ్యాగ్నెట్ లాగా పట్టుకొని శరీరంలో కరగనివ్వకుండా మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. అందుకే నీతో పాటు ఒకే పళ్ళెంలో ఒకే కూర తిన్నా కూడా నాకేమీ కాలేదు. విరుగుడు లేని నువ్వు మాత్రం నా కళ్ళెదురుగానే కుల్లి కుల్లి చస్తున్నావురా రానా. నా చెల్లి మేఘన ప్రాణాలు తీసావు కదరా. నీలాంటి వాడిని ఒకేసారి కత్తితో పొడి చంపేస్తే ఆ నరకం 10 సెకండ్లలో పోతుంది. కానీ ఈ 5 ఏళ్ళు నువ్వు పడ్డ నరకం చూసావా? కాలి వేళ్లు కదపలేక డాక్టర్ల ముందు కుక్కలాగా నన్ను కాపాడండి అని ఏడుస్తూ కనీసం నీ ఒంటి మీద వాలిన దోమను కూడా తోలుకోలేక ఏడ్చావే. అదిరా నాకు కావాల్సిన రివెంజ్. ఒకప్పుడు నీ వెనక 100 మంది అమ్మాయిలు తిరిగారు, కానీ ఇప్పుడు నువ్వు బాత్రూంకి వెళ్లాలన్నా కూడా నా మీదే ఆధారపడేలాగా నిన్ను ఒక బానిసని చేశాన్రా అని పళ్ళు కొరుకుతూ రానా ముఖం మీద ఉమ్మేసింది అంజలి అలియాస్ పల్లవి. అదంతా విన్న రానా గుండె పగిలిపోయింది. తన కర్మ, తన అహంకారం ఎంతటి రాక్షసిగా మారి తన పక్కనే పడుకుందో తెలిసి అతనికి పిచ్చెక్కిపోతుంది. కానీ అతను ఎవరికీ చెప్పుకోలేడు కదా. దాంతో అతని కళ్ళల్లో రక్తం కన్నీరై కారుతుంది. ఇంకో పక్క గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ లో నందిని సూసైడ్ కేసును విచారించిన వైభవ్ కి రానా ఆ కేసు నుండి డబ్బుతో ఎలా బయటపడ్డాడో తెలుసు. రానాకు సడన్ గా వచ్చిన ఈ అంతు చిక్కని పక్షవాతం గురించి కూడా వైభవ్ ముందే ఇన్వెస్టిగేషన్ చేశాడు. కానీ పల్లవి కూడా అదే ఫుడ్ తినడం వల్ల లాజిక్ దొరక్క ఆ ఫైల్ ని క్లోజ్ చేశాడు. కానీ వైభవ్ మెదడులో మాత్రం ఆ కేసు ఒక పురుగులా తొలుస్తూనే ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ గా అతని మనసు ఈ కేసులో ఏదో తప్పు జరుగుతుందని హెచ్చరిస్తుంది. అందమైన భార్య, 100 కోట్ల ఆస్తి, కానీ రానా రోగం మాత్రం ఏ డాక్టర్కి అర్థం కావడం లేదు. ఇది ఖచ్చితంగా దేవుడిచ్చిన కర్మ కాదు, ఖచ్చితంగా ఇది ఎవరో ఆడుతున్న మెడికల్ గేమ్ అని అతనికి ఏ ఆధారాలు లేకపోయినా బలంగా అనిపించింది. దాంతో వైభవ్ వెంటనే అహ్మదాబాద్లోని ఒక బెస్ట్ ఫార్మకాలజిస్ట్ అండ్ టాక్సికాలజీ అనగా విష నిపుణుడైన డాక్టర్ దేశాయిని సీక్రెట్ గా కలిశాడు. రానా మెడికల్ రిపోర్ట్స్, ఎంఆర్ఐ స్కాన్స్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ అతని ముందు పెట్టి, డాక్టర్ దేశాయ్, మొదట విపరీతంగా జుట్టు రాలిపోవడం, ఆ తర్వాత కీళ్ల నొప్పులు, ఆ తర్వాత చూపు పోవడం, చివరికి మంచానికే అతుక్కుపోయేలా పక్షవాతం రావడం, ఇవన్నీ ఏ జబ్బు లక్షణాలు? అన్ని బ్లడ్ టెస్ట్లు నార్మల్ గానే ఎందుకు వచ్చాయి అని అడిగాడు. డాక్టర్ దేశాయ్ ఆ రిపోర్ట్స్ చూసి చాలాసేపు ఆలోచించాడు. అంతే, అకస్మాత్తుగా అతని కళ్ళల్లో ఒక షాక్ తో, సార్, ఇదేదో ఆటో ఇమ్యూనల్ డిసీజ్ కాదు, ఇవన్నీ ఒక ప్రాణాంతకమైన హెవీ మెటల్ పాయిజనింగ్ లక్షణాలు. ఖచ్చితంగా చెప్పాలంటే పాయిజనింగ్. ఈ విషయం రొటీన్ బ్లడ్ టెస్టుల్లో లేదంటే స్కానింగ్ లో దొరకదు. దాన్ని కనిపెట్టాలంటే ప్రత్యేకంగా హెవీ మెటల్ స్క్రీనింగ్ లేదా రోగి జుట్టు, గోర్ల శాంపుల్స్ ని తీసుకొని ప్రత్యేకంగా థాలియం డిటెక్టింగ్ టెస్ట్ చేయించాలి. అప్పుడే నిజం బయటపడుతుంది అని ఒక మైండ్ బ్లోయింగ్ లాజిక్ చెప్పాడు డాక్టర్ దేశాయ్. అంతే, వైభవ్ కి బ్రెయిన్ లో అన్ని వైర్లు కనెక్ట్ అయిపోయాయి. అంటే ఎవరో రానాకు పాయిజన్ ఇస్తున్నారు. కానీ ఆ పాయిజన్ ఎవరిస్తున్నారు? ఆమె భార్య పల్లవి అయితే ఆమె ఎందుకు బతుకుంది అని వైభవ్ వెంటనే డాక్టర్ దేశాయ్తో, డాక్టర్, ఒకవేళ కలిపిన ఫుడ్ ను ఇంకొకరు తిని కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే దాని అర్థమేంటి అని అడగ్గా డాక్టర్ దేశాయ్ నవ్వుతూ, సింపుల్ సార్, ఆ ఫుడ్ తినేవాళ్ళు ముందుగానే విరుగుడైన అనే టాబ్లెట్స్ వేసుకొని ఉంటారు. అప్పుడు ఆ విషయం వాళ్ళని ఏమీ చేయలేదు అని చెప్పాడు. అది విన్న వైభవ్ కి ఆ క్షణంలో పల్లవి వేసిన మాస్టర్ ప్లాన్ మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది. ఒక సాధారణ ఇల్లాలి ముసుగులో ఎంత భయంకరమైన సైంటిస్ట్ ఉందో అతనికి ఇప్పుడు క్లియర్ అయిపోయింది. కానీ ఆమెకు వ్యతిరేకంగా ప్రూఫ్స్ కావాలి. రానా ఒంట్లో ఉందని ప్రూవ్ చేయడానికి అతనికి ఆ శాంపిల్స్ కావాలి. ఆ రోజు రాత్రి పల్లవి నిద్రపోతున్న సమయంలో ఇన్స్పెక్టర్ వైభవ్ ఒక నర్సు రూపంలో మఫ్తీలో ఉన్న మహిళా పోలీసును రానా ఇంట్లోకి పంపించాడు. ఆ నర్సు సైలెంట్ గా రానా పడుకున్న గదిలోకి వెళ్లి రానా కాలి గోర్లను, వాడి తల మీద ఉన్న 1-2 వెంట్రుకలను సీక్రెట్ గా కట్ చేసి ఒక ప్లాస్టిక్ పౌచ్ లో వేసుకొని ఎవరికీ తెలియకుండా బయటికి వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం ఆ శాంపిల్స్ ను వైభవ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాడు. సరిగ్గా మధ్యాహ్నానికి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన వైభవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ రిపోర్ట్లో రానా గోర్లల్లో కనీ విని ఎరుగని స్థాయిలో విషం ఉన్నట్లు పక్కా సైంటిఫిక్ ప్రూఫ్ దొరికేసింది. రానాకు ఇప్పుడు జరుగుతున్నది ట్రీట్మెంట్ కాదు, అదొక నిశ్శబ్ద హత్య. పల్లవి ఆడుతున్న బ్లడీ గేమ్ ఇప్పుడు బట్టబయలైంది. దాంతో వైభవ్ వెంటనే పల్లవి బ్యాక్గ్రౌండ్ ను మళ్ళీ మొదటి నుండి తవ్వడం మొదలుపెట్టాడు. పల్లవి పెళ్లి తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన డాక్యుమెంట్స్ అనగా ఆధార్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని నకిలీవి అని ఐటీ టీం తేల్చింది.
పల్లవి అసలు పేరేంటో వెతుక్కుంటూ వెళితే 5 ఏళ్ల క్రితం రానా వల్ల సూసైడ్ చేసుకున్న మేఘన బయోడేటాకి లింక్ దొరికింది. మేఘన అక్క పేరు అంజలి. ఆ అంజలి ఫోటోను పల్లవి ఫోటోను మ్యాచ్ చేసి చూస్తే 2 ఫోటోలు ఒక్కరివే. అంతే, హంతకురాలి ఉద్దేశం తెలిసిపోయింది. ఒక నెత్తుటి రివెంజ్ డ్రామా వైభవ్ కళ్ళ ముందు బట్టబయలైంది. పగతో రగిలిపోయే ఒక అక్క కథ ఇది. ఒక పోలీస్ ఆఫీసర్ గా వైభవ్ లాజిక్ ఎలా ఉందో చూసారా? అందరూ అది కర్మ అని వదిలేసినా అతని బుర్రలో మాత్రం ఆ పాయిజన్ లాజిక్ తిరుగుతూనే ఉంది. గోర్ల ద్వారా థాలియంని ప్రూవ్ చేయడం అంటేనే పోలీసుల తెలివికి ఇదొక ఉదాహరణ. ఎట్టకేలకు పల్లవి అసలు ఐడెంటిటీ, ఆమె ఉద్దేశం దొరికేశాయి. ఇక క్లైమాక్స్ లో పల్లవికి వైభవ్కు మధ్య జరగబోయే ఆ సైకలాజికల్ వార్ ఎలా ఉండబోతుందో చూసే ముందు ఇలా మధ్యలో ఇబ్బంది పెడుతున్నందుకు తప్పుగా అనుకోకండి. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది కదా. కాబట్టి ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలి అంటే కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ హైప్ చేశారు అంటే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో కనిపిస్తుంది. మిమ్మల్ని ఇలా మధ్యలో ఇబ్బంది పెట్టుంటే క్షమిస్తారు అని ఆశిస్తూ ఇక కథలోకి వెళ్దాం. ఆ సాయంత్రం రానా ఇంటి ముందు 4 పోలీస్ జీపులు వచ్చి బ్రేకులు వేసుకుంటూ ఆగాయి. ఆ శబ్దానికి కాలనీ అంతా ఉలిక్కిపడింది. ఇన్స్పెక్టర్ వైభవ్ తన టీంతో సహా తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికెళ్లాడు. విలాసవంతమైన ఆ ఇంట్లోని హాల్లో పల్లవి ఎంతో ప్రశాంతంగా ఒక దేవుడి పాట వింటూ సోఫాలో కూర్చొనుంది. పోలీసులను చూసిన తర్వాత కూడా ఆమె ఏమాత్రం కంగారు పడలేదు. ఆమె ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, తన పని పూర్తయిపోయిందన్న ఒక గర్వం కనిపిస్తున్నాయి. వైభవ్ ఆమె ముందు నిలబడి ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేపి, నీ గేమ్ ఇక ఓవర్ అయిపోయింది అంజలి, అదే అలియాస్ పల్లవి. నీ చెల్లి మేఘన చావుకు ప్రతీకారంగా నీ మొగుడికి 5 ఏళ్లుగా నువ్వు థాలియం అనే విషయం పెడుతున్నావన్న పచ్చి నిజం మాకు తెలిసిపోయింది. నీ విరుగుడు నాటకం కూడా బట్టబయలైంది. ఇక నీ ఆట ముగిసిపోయింది. సర్చ్ ద హౌస్ అని పోలీసులకు ఆర్డర్ వేశాడు వైభవ్. పోలీసులు ఇల్లంతా వెతికారు కానీ ఎక్కడా కూడా ఆ విషయం దొరకలేదు. అప్పుడు వైభవ్కి పల్లవి వేసుకున్న ఆ ఖరీదైన డైమండ్ నెక్లెస్ లాకెట్ మీద ఒక చిన్న డౌట్ వచ్చింది. వెంటనే అతను ఆ లాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక చిన్న గ్లాస్ ట్యూబ్ లో ప్యాక్ చేసిన థాలియం పౌడర్ ఉంది. తన ఆయుధాన్ని ఇంట్లో ఎక్కడా దాచకుండా ప్రతిరోజు తన మెడలోనే ఒక ఆభరణంలా వేసుకొని తిరుగుతూ పోలీసులకే వణుకు పుట్టించింది అంజలి. అలాగే అంజలి బట్టల కబోర్డ్లో ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ డబ్బా దొరికింది. దాంతో ఆమెకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు దొరికేశాయి. ఇక ఆమె తప్పించుకునే దారే లేదు. అప్పుడు వైభవ్ పల్లవి కళ్ళల్లోకి చూస్తూ, ఒక మనిషిని ఇంత కిరాతకంగా ప్రతిరోజు చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే రాక్షసి? చట్టాన్ని సైన్సునే మోసం చేస్తావా? యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ అటెంప్ట్ టు మర్డర్ అండ్ టార్చర్ అని బేడీలు తీశాడు. పల్లవి కూడా ఏమాత్రం భయపడకుండా 2 చేతులు ముందుకు చాపి ఆ బేడీలు వేయించుకుంది. కానీ ఆమె ఏమాత్రం ఏడవలేదు. ఆమె పెదవులపై ఒక సైకోకి ఉండే గెలుపు నవ్వు ఉట్టిపడుతుంది. తన టార్గెట్ రీచ్ అయిన ఆనందం ఆమె కళ్ళల్లో ఉంది. పల్లవి వైభవ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒక మాట చెప్పింది. ఆ మాట వింటే మనకే కాదు, అక్కడ ఉన్న పోలీసులకు కూడా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. చాలా లేటుగా కనిపెట్టారు సార్. నన్ను పట్టుకున్నందుకు ముందుగా మీకు కంగ్రాట్స్. కానీ ఒక విషయం తెలుసా ఇన్స్పెక్టర్ వైభవ్? నా జీవితం 5 ఏళ్ల క్రితం నా చెల్లి ఉరివేసుకున్న రోజే ఆగిపోయింది. ఆ తర్వాత నేను బతికింది కేవలం వాడికి నరకం చూపించడానికే. ఒకవేళ నేను వాడిని కత్తితో పొడిచో తుపాకీతో కాల్చో చంపేస్తుంటే 10 సెకండ్ల నొప్పి తర్వాత వాడు హాయిగా చచ్చిపోయేవాడు. ఒక కామాంధుడికి అలాంటి చావు దొరకడం చాలా అదృష్టం సార్. అందుకే నేను వాడికి అలాంటి అదృష్టాన్ని ఇవ్వకూడదు అని చెప్పి సైన్సును నమ్ముకున్నాను. వాడి ప్రతి వెంట్రుకను రాలిపోయేలా చేశాను. వాడి కండరాలను బిగించాను. వాడి అహంకారాన్ని బూడిద చేశాను. ఇప్పుడు ఒకసారి పైకెళ్ళి వాడిని చూడండి సార్. ఒకప్పుడు ఎంతో మంది అమ్మాయిలతో ఆడుకున్న ఆ రానాగాడు, అదే ఆ ప్లేబాయ్ గాడు ఇప్పుడు కనీసం వాడి కంట్లో నుంచి కారే ఒక కన్నీటి బొట్టును కూడా తుడుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో మంచం మీద పడున్నాడు. మీరు వాడికి ఇప్పుడు 100 హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇప్పించినా, ప్రపంచంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ని తీసుకొచ్చినా వాడు ఇంక ఎప్పటికీ ఆ మంచం దిగలేడు సార్. వాడి నరాలు శాశ్వతంగా చచ్చిపోయాయి. వాడు చావలేడు. రాబోయే 30 ఏళ్ళు అలా మంచం మీదే ఒక కదల్లేని మాంసం ముద్దలా తన మలమూత్రాల్లో తనే కుళ్ళిపోతూ బతకాలి. ప్రతిరోజు తన చావు కోసం వాడు దేవుణ్ణి బతిమిలాడుకోవాలి. ఆ నరకం, ఆ శిక్ష వాడికి చట్టం ఇవ్వలేదు సార్. ఒక ఆడది భార్య రూపంలో ఇచ్చింది. ఇప్పుడు నన్ను మీరు జైల్లో వేసినా అది నాకు రాజమహల్తో సమానం అని పగలబడి నవ్వింది అంజలి.
ఆమె చెప్పిన ప్రతి మాట, అందులోని క్రూరమైన నిజం వింటుంటే వైభవ్కు సైతం వెన్నులో వణుకు పుట్టింది. ఒక ఆడపిల్ల మెదడులో పగరగులుకుంటే అది ఎంతటి శాశ్వతమైన మారణకాండను సృష్టిస్తుందో వైభవ్ కల్లారా చూశాడు. పోలీసులు అంజలిని జీపులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. మరోపక్క అంబులెన్స్ వచ్చి రానాను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. మెడికల్ రిపోర్ట్స్ అంజలి చెప్పినట్లే తేల్చాయి. రానా నాడీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. ఏ ట్రీట్మెంట్ అతన్ని మామూలు మనిషిని చేయలేదని డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. వాడి కర్మ వాడికిప్పుడు తగిలింది. ఒక చీకటి హాస్పిటల్ గదిలో రానా ఒంటరిగా పడున్నాడు. వాడి దగ్గర డబ్బుంది, 100 కోట్లు వాడి బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. కానీ వాడికంటూ ఎవరూ లేరు. ఒక దోమ కుడుతున్నా తోలుకోలేని దయనీయ స్థితిలో కళ్ళెంబటి నీరు కారుస్తుండగా వాడు తన గత పాపాలను తలుచుకుంటూ క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాడు. ఆ చావురాని బతుకు వాడికి కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. మరోపక్క సెంట్రల్ జైల్లో అంజలి ప్రశాంతంగా ఒక చిరునవ్వుతో నిద్రపోతుంది. తన చెల్లికి న్యాయం జరిగిందన్న తృప్తి ఆమె నవ్వులో ఉంది. చట్టం కళ్ళుగప్పి సైన్స్ ద్వారా ఆమె తీర్చుకున్న ప్రతీకారం, మనిషి చేసిన తప్పు ఎప్పటికైనా వాడిని ఒక కంటికి కనిపించని నరకంలోకి లాగుతుందని, ఒక స్త్రీ పగపడితే అది మరణం కంటే భయంకరంగా ఉంటుందని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఒక మర్డర్ని మనం జస్టిఫై చేయలేం, కానీ పల్లవి తీర్చుకున్న ఈ రివెంజ్ వింటుంటే ఒక ఆడపిల్ల పగ ఎంత కిరాతకంగా ఉంటుందో మనందరికీ అర్థమవుతుంది. చట్టం శిక్షించలేనప్పుడు అదే చట్టానికి దొరకకుండా ఆమె శిక్షించిన తీరు మన మైండ్ని బ్లాక్ చేస్తుంది కదా. రానాకి పడిన శిక్ష మరణశిక్ష కంటే కఠినమైనది. వాడు బతికుండగానే నరకం అనుభవించే పరిస్థితి వాడికి వచ్చింది. కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో కదా. పల్లవి జైల్లో ఉన్నా సరే ఆమె మనసుకు దొరికిన ప్రశాంతతే ఈ కథకి అసలైన ముగింపు. మీకు గనక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది.